హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి రీవాల్యుయేషన్ అకౌంట్, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, అలాగే బ్యాలెన్స్ షీట్ చేసామండి. అలాగే మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ లో మనకి ఫస్ట్ మెథడ్ యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ మీద ప్రాబ్లం చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్తున్నాం స్టూడెంట్స్. దాంతో పాటే నేను ఎన్పిఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్లాస్ కూడా అప్లోడ్ చేశాను, ఫినాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నుంచి. దాన్ని కూడా చూసుకోండి. ఈ క్లాస్ అయిన తర్వాత, ఇది అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే నేను ఎన్పిఓ నుంచి నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. ఓకే, స్క్రీన్ షాట్ చేద్దాము. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. డిస్ప్లే అవుతుందండి. రైట్. ఓకే, సిక్స్త్ ప్రాబ్లమా నిన్న? ఇదిగోండి, సిక్స్త్ ప్రాబ్లం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెవెంత్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూద్దాం. నేను ఎంట్రీస్ కూడా చెప్పాము. ఇదిగోండి సెవెంత్ ప్రాబ్లం, ఇల్యూస్ట్రేషన్ 7. పేజ్ నంబర్ వచ్చి మనకి 287. 287 పేజ్. ఓకే, చూద్దామండి ఏమిచ్చారు. ఇది పార్ట్ 5 అండి. పార్ట్నర్షిప్ క్లాస్ మనకి ఇది పార్ట్ 5. P and Q are partners sharing profits and losses in the ratio of 5:4. On 1st April 2021, they admitted their manager R into partnership for 1/5 share of the profits. As manager, R was receiving a salary of 60,000 per year and a commission of 5% on the net profit after charging such salary and commission. Okay. It is, however, agreed that any excess over his former remuneration to which R becomes entitled as a partner is to be borne by Q. The profits of the firm for the year ended 31st March 2022 amounted rupees 4,27,500. You are required to show the division of profits among the partners. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడైనా సరే, రిక్వైర్డ్ టు షో ద డివిజన్ ఆఫ్ ప్రాఫిట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్. అమాంగ్ ద పార్ట్నర్స్ అంటే పి, క్యూ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, అండ్ ఇప్పుడు ఆర్ కూడా వచ్చాడు. వీళ్ళ మధ్యలో ప్రాఫిట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనే దాన్ని కనుక్కోమంటున్నారండి. ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూషన్ నువ్వు కనుక్కోవాల్సినటువంటి ఆన్సర్ ఇది. ఓకేనా? సరే, ఒకసారి సమ్ చూద్దాం. పి అండ్ క్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, ఆర్ ఓల్డ్ పార్ట్నర్స్. దే ఆర్ sharing profits and losses in the ratio of 5:4. అంటే 5/9, 4/9. ఓకే. 1st April 2021 దే అడ్మిటెడ్. వాళ్ళు అడ్మిట్ చేసుకుంటున్నారండి. అవుటర్ని కాదు, ఎవరిని అంటే వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి మేనేజర్ని, అంటే ఆర్ అనేటటువంటి మేనేజర్నే వీళ్ళు అడ్మిట్ చేసుకుంటున్నారు. 1/5 షేర్ ఇస్తారట. ఓకే, సరే, తన మేనేజర్ కాబట్టి ఆయనకి మరి శాలరీస్ అవన్నీ తీసుకునేటటువంటి సినిమా ఉంటుంది కదండి, మేనేజర్ కదా. సో శాలరీ 60,000 ఇవ్వాలంటండి. అలాగే అతని యొక్క కమిషన్ 5% అంటండి. ఓకే, అంతవరకు కూడా బాగానే ఉంది. అయితే ఆ 5% ని శాలరీ ఏమి ఇచ్చేసారండి, 60,000 రూపీస్ పర్ ఇయర్ అనేసి మనకి అమౌంట్ ఇచ్చేసారు. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే కమిషన్ 5% ఆన్ ద నెట్ ప్రాఫిట్. ప్రాఫిట్స్ లో 5%. ఆ ప్రాఫిట్ కూడా ఎలా? ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ శాలరీ, అంటే 60,000 రూపాయలు మనకు ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ లో ఈ 60,000 రూపీస్ లెస్ చేసిన దాని మీద, అలాగే 60,000 తో పాటు ఈ 5% కమిషన్ అనే దాన్ని ఏదైతే తీసేసామో, తీసేసిన తర్వాత ఉండేటటువంటి నెట్ ప్రాఫిట్ మీద ఛార్జ్ చేయాలంటండి. అర్థమవుతుందండి? 5% ఆన్ ద నెట్. ఇదిగోండి 60,000 రూపీస్ పర్ ఇయర్ అండ్ ఏ కమిషన్ 5% ఆన్ ద దేని మీద? నెట్ ప్రాఫిట్. ఎప్పుడు? ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ శాలరీ అండ్ కమిషన్. మనకి సమ్లో ఇచ్చేటటువంటి నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని మీద డైరెక్ట్ గా 5% క్యాల్కులేట్ చేయకుండా ఈ 5% కూడా తీసేసిన తర్వాత ఉన్నటువంటి అమౌంట్ మీద క్యాల్కులేట్ చేయమంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ హవెవర్ అగ్రీడ్ దాట్. మరి ఇతనికి ఏమైనా ప్రాఫిట్స్ ఇస్తున్నామా లేదా? చెప్పారు కదండి 1/5 ఇవ్వాలని. అయితే అది ఎలా అంటే, ఎనీ ఎక్సెస్ ఓవర్ హిజ్ ఫార్మర్ రెమ్యూనరేషన్, అంటే ఈ కమిషను శాలరీ చూడండి, శాలరీ
ప్లస్ కమిషన్, ఈ రెండు అమౌంట్స్ కూడితే ఎంత అమౌంట్ వస్తుంది కదండి. ఆ వచ్చినటువంటి అమౌంట్ మీద ఈ 1/5 షేర్ కూడా కనుక్కుంటాం. 1/5 షేర్ ఎంతో కనుక్కుంటాము. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన అమౌంట్ కన్నా ఎక్సెస్ గా ఎంత పర్సెంటేజ్ అయితే, అదే ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేయాలట. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చదువుతున్నానండి, మీరు ఇవన్నీ చూడొద్దు. ఇదిగోండి, సపోజ్ శాలరీ 20,000 ఇవ్వాలనుకుందామండి. తర్వాత మనం కమిషన్ క్యాల్కులేట్ చేస్తే అది ఒక 40,000 వచ్చింది అనుకుందామండి. అంటే మొత్తం 60,000 రూపీస్ శాలరీ అండ్ కమిషన్ పే చేయాలి. ఓకే, అయితే 1/5 షేర్ ప్రాఫిట్ ఎంతో చూసుకోవాలి ఇప్పుడు మనం. ఈ రెండు ఏంటి, ఇదేమో శాలరీ, ఇదేంటి అంటే 5% కమిషన్. ఓకే, అయితే 1/5 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఇప్పుడు ప్రాఫిట్స్ మనము ఒక 2 lakh రూపీస్ ప్రాఫిట్స్ అనుకుందాం. ఓకే, 2 lakhs రూపీస్ లో ఈ రెమ్యూనరేషన్ ఇవి రెండు కూడా తీసేస్తే 60,000 కూడా తీసేస్తే ఎంత వస్తుందండి, 1,40,000 వచ్చింది. అంటే మొత్తం టోటల్ డిస్ట్రిబ్యూట్ అంటే డివిజబుల్ ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సినటువంటి ప్రాఫిట్స్ 1,40,000. దీని మీద 1/5. ఓకే, 1/5 మనకి ఎంత వస్తుందండి, 1/5 తో క్యాలిక్యులేట్ చేస్తే, సరే సపోజ్ మనం అనుకుందాం వాడి షేరు. ఇప్పుడు క్యాలిక్యులేషన్కి ఈజీగా మనం రాసుకోలేదుగా, మనం ఈజీగా రాసుకుందాం, ఆగండి. దీన్ని మనం 2,60,000 అన్నాం. ఈ 60,000 తీసేస్తే 2 lakh రూపీస్ వచ్చిందండి ప్రాఫిట్స్. ఈ 2 lakhs లో 1/5 షేర్ ఎవరిది, ఆర్ది. అంటే ఎంతండి, 40,000 రూపీస్. అంతేనా, 40,000 రూపాయలు ఇవ్వాలట. ఈ 40,000 రూపాయలు కూడా ఏమంటున్నారు ఇక్కడ మనకి, ఈ 60,000 రూపీస్ అంటే మనకి ఇది అమౌంట్ ఎక్కువ ఉందిలేండి దీంట్లో. 60,000 రూపీస్ కాకుండా, ఒక్క నిమిషం, ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే కొంచెం ఐడియాగా తీసుకోవాలి. ఈ అమౌంట్ ఎక్కువైపోయిందిగా, కాబట్టి ఒక్క నిమిషం ఆగండి మీరు. ఈ టోటల్ 60,000 రూపీస్. ఓకే, మన ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి 4,60,000 రూపీస్ అనుకున్నాం. దాంట్లో శాలరీ అండ్ రెమ్యూనరేషన్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే మీకు 60,000 వచ్చింది. సారీ, 4 lakh రూపీస్ వచ్చింది. ఈ 4 lakh రూపీస్ లో 1/5 ఎంత వస్తుందండి, 80,000 రూపీస్ వచ్చింది. ఓకేనండి, 80,000 రూపీస్ వచ్చింది. అయితే ఇక్కడ మనకు అన్న పాయింట్ ఏంటంటే, ఈ రెమ్యూనరేషన్ అండ్ శాలరీ ఇచ్చిన తర్వాత ఎంత ఎక్సెస్ గా ఉందో, ఏది వాడికి రావాల్సినటువంటి ప్రాఫిట్ 1/5 షేర్ ఎంత ఎక్సెస్ గా ఉంది చెప్పండి, 20,000 రూపీస్ ఎక్సెస్ గా ఉంది. దీన్ని మాత్రమే వాడికి పే చేస్తే సరిపోతుంది సంస్థ అన్నారు. అర్థమవుతుంది కదా క్లియర్ గా. అయితే ఈ 20,000 రూపాయలు కూడా ఎవరు బేర్ చేయాలి అంటే, మనకి సంస్థలో ఏ అండ్ బి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అనుకుందాం కాసేపు ఎగ్జాంపుల్ కి. ఏ అండ్ బి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అయితే వీళ్ళిద్దరూ సంస్థ అంటే ఏంటి, కలెక్టివ్ గా ఈ ఇద్దరు బేర్ చేయట్లేదండి. ఇక్కడ ఎవరో ఒకళ్ళ గురించి చెప్తున్నారండి, ఏ ఆర్ బి. బి ఒక్కడే పే చేయాలని చెప్పారు ఇక్కడ మనకి అనుకుందాం సమ్లో. అంటే బి ఒకడే దీన్ని షేర్ చేసుకుంటాడు. అంటే బికి వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి తగ్గించుకుని ఈ 20,000 రూపీస్ ఇతనికి ఇస్తాడనమాట. ఇది క్లియర్ గా మనకు జరిగేటటువంటిది. మీకు ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పాను. ఇదిగోండి, ఒకసారి చూద్దాం. 1/5 షేర్ అనేది క్లారిటీ ఉందిగా. తర్వాత ఇక్కడ ఏమంటారు, ఇట్ ఈస్ హవెవర్ అగ్రీడ్ ఏమని, దట్ ఎనీ ఎక్సెస్ ఓవర్ హిస్ ఫార్మర్ రెమ్యూనరేషన్. అంటే రెమ్యూనరేషన్ అంటే అతను ఏంటి, శాలరీ కమిషన్ ఇచ్చిన తర్వాత ఎంత ఎక్సెస్ గా ఉందో, అది ఏంటి ఎక్సెస్ అంటే అతనికి ఇవ్వాల్సినటువంటి షేర్ ఆఫ్ ప్రాఫిట్ 1/5 మేరకు ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ దీనికైనా ఎంత ఎక్కువగా ఉందో అంత ఇస్తే సరిపోతుంది. అది కూడా ఎవరు ఇవ్వాలి అంటే క్యూ భరిస్తాడట దాన్ని. అదండి పాయింట్, అంతే క్లియర్ గా. ఇప్పుడు మనం సమ్ చేస్తున్నాం. దీన్ని నేను మీకు పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 60,000 రూపాయలేమో శాలరీ, తర్వాత కమిషన్ 5%. నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 4,27,500 రూపీస్. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తీసేసేయండి, ఇక్కడికి చూద్దాం. మొత్తానికి నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 4,27,500 రూపీస్. రైట్. ఆర్స్ శాలరీ ముందు లెస్ చేసుకోండి. దీంట్లో నుంచి 60,000 రూపీస్ లెస్ చేస్తే 0,5,7
3,67,500 రూపీస్ ఉంది. ఎప్పుడు శాలరీ పే చేసిన తర్వాత. ఎందుకు ఇక్కడ ఏమన్నారు చూడండి, 5% ఆన్ ద ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ సచ్ శాలరీ అండ్ కమిషన్. సరే, మనం శాలరీ అయితే తీసేసాం, మరి కమిషన్ తీసేయడానికి పర్సెంటేజ్ లో చెప్పారు 5% అన్నారు. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ అమౌంట్ 100కి ఈక్వల్ అనమాట. 100 కాదండి, దీంట్లో కమిషన్ కూడా కలిసి ఉంది కాబట్టి 105కి ఈక్వల్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే వాటి 5% కనుక్కోవడానికి 3,67,500 ఇంటూ, ఓకేనా, 3,67,500 ఇంటూ 5/100 అయ్యొద్దు. ఓకే, మనం ఆ 5% కూడా కలిసి ఉంది అంటే ఈ 5% పార్ట్ ఏంటంటే కమిషన్ కూడా కలిసి ఉంది. శాలరీ అండ్ కమిషన్ ఛార్జ్ చేసిన తర్వాత ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ మీద కనుక్కోమన్నారు కాబట్టి శాలరీ తీసేస్తే 3,67,500 వచ్చింది. ఇది ఎంతకి సమానము అంటే 105కి సమానం, ఎందుకంటే ఆ 5% అనేది కమిషన్ కూడా కలిసి ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, 3,67,500 ఇంటూ 5/105 ఎంత అమౌంట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చిందండి ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేయడం దీనికి ఆల్రెడీ ఇచ్చేసారు. 17,500 వచ్చింది. ఓకే, 17,500 రూపీస్ అంటే శాలరీ ఏమో 60,000 రూపీస్, ఈ కమిషన్ 17,500 రూపీస్. అంటే సింపుల్ గా ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు 77,500 రూపీస్ వచ్చింది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ మనం కనుక్కోవాలి, ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలో అనేది. మనకి ఎవరెవరు వాళ్ళు పీక్యూఆర్ఏగా, సో పీకి ఎంత అయితే ముందు ఇంకా ఎంత ప్రాఫిట్ మిగిలింది, ఇది ఆఫ్టర్ చార్జింగ్ ద శాలరీ అండ్ కమిషన్ ఎంత మిగిలింది అంటే చూద్దాం. మొత్తం టోటల్ ప్రాఫిట్ 4,27,500 రూపీస్ లో నుంచి మనం ముందు 77,500 రూపీస్ డిడక్ట్ చేయండి. 77,500 రూపీస్ తీసేస్తే 0,0,0,0,5 3,50,000 రూపీస్ మిగిలిందండి. ఇంకా ఈ 3,50,000 ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి అంటే ముగ్గురికి. ఈ 3,50,000 రూపీస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి 3,50,000 ఇంటూ, చూద్దామండి వాళ్ళ రేషియోస్ నేను చూడలేదు. నెక్స్ట్ 3,50,000 ఇంటూ, అలాగే 3,50,000 ఇంటూ ఒక్కొక్కరికి ఎంతో చూడాలండి. ఓకే, ఫస్ట్ ఎవరైనా పి, తర్వాత క్యూ, తర్వాత ఆర్. రైట్, ఇదిగోండి 5:4, 5/9, 4/9, తర్వాత ఈయనకు వచ్చేటప్పటికి 1/5. ఈ రకంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. క్యాల్కులేట్ చేసినాక మనకి అమౌంట్లు వస్తాయి. ఒకసారి చూద్దామండి క్యాలిక్యులేషన్, నేను మళ్ళీ సపరేట్గా ఎందుకు, మనకి ఇక్కడ ఉందిగా వేసేద్దాం. 1,94,344 అండి ఒకళ్ళకి. 1,94,344, 1,94,344. నెక్స్ట్ ఇంకొక అతనికి, రెండో అతనికి ఎంత వచ్చింది అంటే 1,47,556, 1,47,556. ఓకే, నెక్స్ట్ ఆర్ది వచ్చేటప్పటికి మనకి ఎంత అమౌంట్ అంటే ఆర్ అమౌంట్ మనకి ఆల్రెడీ తెలుసు కదండి. ఆర్ అమౌంట్ మనకి 85,500 కదా. 1/5 షేర్ ఇక్కడ చేసినట్టున్నామా. 85,500 రూపీస్ అండి. 85,500 రూపీస్ ఇది ఈ ముగ్గురు. అయితే ఇంకా సమ్ అయిపోలేదు. ఇక్కడ ఒక పాయింట్ అన్నారు, మనకు సమ్లోకి వెళ్ళిపోండి. ఏమన్నారంటే నీకు ఇదిగోండి చదవండి. ఇట్ ఈస్ హౌఎవర్ అగ్రీడ్ దట్ ఎనీ ఎక్సెస్ ఓవర్ హిస్ ఫార్మర్ రెమ్యూనరేషన్ టు విచ్ ఆర్ బికమ్స్ ఎంటైటిల్డ్ యాజ్ ఏ పార్ట్నర్ ఈజ్ టు బి బోర్న్ బై క్యూ. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, 77,500 రూపీస్ అతనికి ఇచ్చేటటువంటి రెమ్యూనరేషన్. అతనికి ప్రాఫిట్స్ లో ఎంత ఇవ్వాలి, 85,500 రూపీస్ ఇవ్వాలి. అయితే ఈ రెమ్యూనరేషన్ కన్నా ఎంత పార్ట్ ఎక్కువగా ఉందో అంత అమౌంట్ ఇస్తే సరిపోతుందంట. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 85,500 రూపీస్ మైనస్ 77,500, 8,000 రూపీస్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి ఇక్కడ అంటే క్యూ ఇస్తాడనేసి ఒప్పందం కుదిరిందండి. అంటే క్యూ అమౌంట్ లో నుంచి 1,47,556 లో నుంచి ఒక 8,000 రూపాయలని అమౌంట్ ఇతనికి
ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అంటే దీంట్లో నుంచి 8,000 పోతే ఎంత అమౌంట్ వస్తుందో దానికి మాత్రమే క్యూకి రైట్ ఉంటుంది. ఇది మనకి టోటల్ గా సమ్. ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి లైన్ గా ఏమేమి ఇచ్చారో. ఓకే, రైట్. తీసేస్తాను, ఇదంతా కూడా క్లారిటీగా ఉండడానికి మీకు క్లియర్ గా. ఓకే అండి, స్టెప్స్ చూడండి లైన్ గా. ఫస్ట్, ఆర్స్ రెమ్యూనరేషన్ యాజ్ మేనేజర్, శాలరీ 60,000, కమిషన్ 4,20,000 మైనస్ 60,000 అంటే 3,67,500 మీద 5/105. అర్థమవుతుందండి? శాలరీ 60,000. ఓకే, ఆ 60,000 రూపాయల్లో నుండి 4,27,500 ప్రాఫిట్స్ నుంచి 60,000 తీసేస్తే 3,67,500. దాని మీద 5/105. ఎందుకు 5/105 అంటే శాలరీ తీసేసాం, దీంట్లో శాలరీ తీసేసాం, కానీ కమిషన్ పార్ట్ కలిసి ఉంది కాబట్టి 105కి సమానం అన్నట్టు. ఆ 5% కూడా కలిసి ఉంది కాబట్టి 105 చేస్తే 17,500 వచ్చింది రూపీస్. అది ఎలా చూడండి, అంటే కమిషన్ 17,500. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఇచ్చారు చూడండి, అంటే 60,000 రూపీస్ శాలరీ, 17,500 రూపీస్ ఏంటిది కమిషన్. మొత్తం టోటల్ 77,500 రూపీస్ కి అతను ఇదిగోండి రెమ్యూనరేషన్. అయితే నెక్స్ట్ పాయింట్, ఆర్స్ షేర్ ఇన్ ప్రాఫిట్. ఆర్ షేర్ ప్రాఫిట్స్ లో ఆర్స్ షేర్ ఎంత అంటే ఇదిగోండి 4,27,500 ఇంటూ 1/5. 4,27,500 ఇంటూ 1/5 అంటే 85,500 రూపీస్. ఓకే, అంటే 85,500 రూపీస్ మైనస్ 77,500 అంటే 8,000 రూపీస్ అనమాట. 8,000 రూపాయలు ఇందాక వచ్చింది మనకి. షేర్ ఇన్ ప్రాఫిట్స్ ఆఫ్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూ షేర్స్ చూద్దామండి. ఇదిగోండి పి 4,47,500 రూపీస్ లో నుంచి 77,500 తీసేసి 3,50,000 రూపీస్. దాని మీద 1,94,444. అలాగే క్యూది మనకు వచ్చేటప్పటికి ఇదిగోండి 1,55,556 మైనస్ 8,000 రూపీస్. ఎందుకు అంటే 8,000 రూపాయలు డిడక్ట్ చేయాలని చెప్పాం కదా మనం. 8,000 రూపాయలు ఎందుకు అంటే ఎక్సెస్ గా ఉన్నటువంటి 8,000 రూపీస్ అనమాట. తీస్తే 1,47,556. ఇందాక మనం ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం వీడి షేర్ 4,27,500 మీద వేయలేదండి, వీడిది ఒక్కటే. ఒక్క నిమిషం, 4,27,500 మీద చూడాలి ఇది. ఓకే, ఇప్పుడు దాన్ని మనకి ఎలా ఇచ్చారు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఇది జనరల్ గా మనం ఇలా కనుక్కుని రాసాము. ఇప్పుడు అప్రాప్రియేషన్ అకౌంట్ ఎలా చేయాలి అంటే ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 4,27,500 టోటల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తున్నాం అనమాట. 4,27,500 రూపీస్ ని తీసుకొచ్చి ఇది క్రెడిట్ సైడ్ రాసాం మనం. ఇక్కడ రాసిన తర్వాత దీనిని ఎలా అంటే పీస్ క్యాపిటల్ అకౌంట్, పీకి 1,94,444. ఓకే, ఎట్లా వచ్చిందండి? ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ రాసాంగా, శాలరీ అండ్ రెమ్యూనరేషన్ తీసేసిన తర్వాత నెక్స్ట్ క్యూస్ క్యాపిటల్. క్యూకి ఎంత వచ్చింది? 1,55,556 వస్తే దాంట్లో ట్రాన్స్ఫర్డ్ టు ఆర్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తే 8,000 రూపాయలు ఎంత మిగిలిందో అంతవరకే ఇవ్వాలి. తర్వాత ఆర్స్ క్యాపిటల్ వచ్చేటప్పటికి వాడి శాలరీ అండ్ రెమ్యూనరేషన్ 77,500 మైనస్ 8,000 మొత్తం 85,500 రూపీస్. ఇదండి టోటల్ గా మనకి. ఓకే, ఇది మనకి ఏంటి అంటే ఇది 7th ప్రాబ్లం ఇలా చేయాలి. నెక్స్ట్ 8th ప్రాబ్లం అండి. 8th ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఏమన్నారు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను. ఇంతవరకు దీన్ని ఆపేస్తున్నా నేను. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్.